సంకల్పం బలంగా ఉంటే అసాధ్యం ఏదీ లేదు. నవీ ముంబైలోని ఘన్సోలి నివాసి సంతోష్ కాషిత్ నేడు తన రవాణా మరియు లాజిస్టిక్ వ్యాపారానికి అలాంటి బలమైన సంకల్పంతో కొత్త గుర్తింపునిచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతని తండ్రి మరణించిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవాల్సిన బరువైన బాధ్యత కాసిద్ భుజాలపై పడింది. కానీ కాసిద్ ఆ సమయంలో బలహీనంగా మారలేదు. ఆ టైంలో అతను రవాణా వ్యాపారానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చాలా దగ్గరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. గతంలో అతని వ్యాపారం అంతా పెద్ద ట్రక్కులపైనే ఆధారపడి ఉండేది. కానీ అతను తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు మరియు వాటి సైజ్, క్వాలిటీ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంకా సేఫ్టీ ఫీచర్స్ ను దృష్టిలో ఉంచుకొని వాహనాలను ఎంచుకున్నాడు. అప్పటి నుండి టాటా ఏస్ తన వ్యాపారంలో చేరింది. ఈ అభివృద్ధితో కాసిద్ ఇప్పుడు తన వంతు అని ప్రకటించాడు. टाटा एस खरेदी करण्याची प्रेरणा कसं पहिल्यापासून टाटा एस गाडी मार्केटमध्ये होती. त्याला 0 मेंटेनन्सवर गाडी चालते आणि छोटी गाडी असल्यामुळे कुठेही गल्ली बोळात बसते. तिला मायलेज चांगला आहे. छोटे छोटे धंदे आहेत, त्या छोट्या छोट्या धंद्याला गाड्या 1 टन अर्धा टनला वगैरे लागते. त्यासाठी टाटा एस घेतली. त्यातून आपल्याला थोडं थोडं प्रेरणादायक मिळायला लागलं. त्यामुळे टाटा एस आपण सिलेक्ट केली. నేడు రవాణా మరియు లాజిస్టిక్ వ్యాపారంలో అతని బలమైన పట్టు మరియు ఏస్ నమ్మకం కారణంగా కాషిద్ వ్యాపారంలో విజయాలు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాయి. मी स्वतः डीमार्टचा कॉन्ट्रॅक्टदार आहे. मी डीमार्टला काम घेतलेलं आहे आणि डीमार्टला कमीत कमी माझ्या एक 45 ते 47 गाड्या चालते. त्यांची आपण आता होम डिलिव्हरी करतो. काय म्हणजे लोकल डिलिव्हरी असते, त्यासाठी आपण ती गाडी यूज करतो. वडिलांचा धंदा मी पुढे घेऊन जात असताना मला टाटा एस गाडी चांगली मिळाली. टाटा एस प्रोमुळे आता आली माझी वेळ.